కర్తవ్యం ఎప్పటికీ దేశభక్తి చాటినటువంటి ఏకైక నాయకుడు. అతన్ని చూసి తల్లి సేవ కూడా ఎట్లా చేయాలి, మన భారతదేశ సేవ కూడా ఎట్లా చేయాలి అనేది చాలా మంది యువకులు ఈ రోజు ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకున్నారు. అట్లనే తల్లి యొక్క అవసరం ఉంది. నేను ఇప్పుడు భారతదేశమే నా కుటుంబం. ప్రధానమంత్రి యొక్క నినాదం ఏమిటంటే భారతదేశమే కుటుంబం ప్రధానమంత్రిది. ప్రధానమంత్రికి చిన్న కుటుంబం కాదు. ఇప్పుడు అలాంటి మీ బీజేపీ పార్టీ దానికి హిందూ ధర్మముకు హిందూ మీరు రామ మందిరం గురించి చెప్పారు. ఇప్పుడు రాముడు అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు సీతమ్మ తల్లి లేకుంటే బంగారు సీతమ్మ తల్లి. నరేంద్ర మోదీ గారు అశ్వమేధ యజ్ఞం చేయలేదు. నరేంద్ర మోదీ గారు శ్రీరామచంద్రుని మూర్తి యొక్క అతను ఎంత నిష్ట పాటించిందంటే ఏమేం చేయాలో దీనికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి అని అడిగారు. మల్లారెడ్డి గారు అనేది ఏంటంటే ఆనాడు శ్రీరామచంద్రుడు భార్య లేకుండా అశ్వమేధ యాగం చేయలేదు. ఇవాళ నరేంద్ర మోదీ గారికి భార్య ఉన్నా కూడా రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్టకు తీసుకొని రాలేదు, ఒక్కడే ఎందుకు వచ్చాడు అనేది మల్లారెడ్డి గారి ప్రశ్న. అంతేనా మల్లారెడ్డి గారు? చెప్తున్నానండి సార్. అది కాదండి సార్. అశోక్ గారు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పండితులు అందరూ కూడా ఏం చెప్పారంటే ఇప్పటి వరకు దేశ చరిత్రలో భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజు కూడా ఇటువంటి ఉపవాసాలు చేయలేదు. అటువంటి ఉపవాసాలు చేసి మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇది మనకు గర్వకారణము. ఇది హిందూ ధర్మానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ ధర్మం